టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరద ముప్పు ప్రాంతాల సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వరద ముప్పు బారిన పడిన గ్రామాల్లోని ప్రజలకు వేగంగా సహాయక పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. మంగళగిరిలోని ఆయన నివాసంలో శుక్రవారం వరద ముప్పు బారిన పడిన గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న సమస్యలపై పనులపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ 760 బృందాలుగా 3702 మంది కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పంపించిన బృందాల్లో ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నారని తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ శుభ్రం చేయడం, క్లోరినేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడడంతో పాటు మురుగునీరు పారే మార్గాలను కూడా మరమ్మతులు చేయాలని చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రజారోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన విషయం విదితమే. ఇక ఇలా ఉండగా విజయవాడకి తాజాగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన కొడుకు అఖిలానందన్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఉన్నారట విజయవాడకి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ న్యూస్పై ఇప్పటికే అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. వైరల్ ఫీవర్ తగ్గడంతో ఇప్పుడు ఆయన విజయవాడకి వస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.